తోటి స్నేహితులు 35 మంది సభ్యుల కలయికే మార్నింగ్ కాఫీ క్లబ్ అని క్లబ్ ఫౌండర్ కన్వీనర్ బోండా రాంబాబు అన్నారు. స్థానికంగా ఆదివారం ఏలూరు మార్నింగ్ కాఫీ క్లబ్ ను ప్రారంభించారు. బోండా రాంబాబు మాట్లాడుతూ 5 ఏళ్ల క్రితం 50 మంది సభ్యులతో భీమవరంలో మార్నింగ్ కాఫీ క్లబ్ ప్రారంభించామన్నారు. సేవా కార్యక్రమాలతోనే క్లబ్ ముందుకు సాగుతుందన్నారు. కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాస్ మాట్లాడుతూ విశిష్ట సేవా తత్పరులకు సత్కారాలు వంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ మిగిలిన వారికి ఆదర్శంగా నిలవాలన్నదే క్లబ్ లక్ష్యమన్నారు. ఏలూరు మార్నింగ్ కాఫీ క్లబ్ కన్వీనర్ గా చామర్తి కృష్ణారావు, కో కన్వీనర్ గా బచ్చు విష్ణు నియమితులయ్యారు. అనంతరం క్లబ్ సభ్యులను ఆహ్వానించి సత్కరించారు. కార్యక్రమంలో పిఆర్ఓ బట్టిప్రోలు శ్రీనివాసరావు, కనగర్ల రామకృష్ణ, మానేపల్లి వెంకన్నబాబు, కురిశెట్టి నాని, కనగర్ల రామకృష్ణ, కంచర్ల భాస్కర్రావు, చవ్వ శ్రీనివాస్ సుబ్బారావు, మానేపల్లి రవి చిన్నారావు, పులవర్తి రామకృష్ణ, కొల్లిపర సుబ్బారావు, కురిశెట్టి కాశీ, కురిశెట్టి శ్రీకాంత్, ఏలూరు సభ్యులు గాదంశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అన్ని సమావేశాలకు కార్యక్రమాలకు విధిగా హాజరు కాగలనని, చురుకుగా పాల్గొని క్లబ్ యొక్క పురోగతికి కృషి చేయగలనని ప్రమాణం చేస్తున్నాను. క్లబ్ చేపట్టే అన్ని కార్యక్రమాలు చేతుల్లోనూ నా సేవలందించటకు మార్నింగ్ కాఫీ క్లబ్ రూల్స్ అనుగుణంగా నడుచుకుంటానని పెద్దల సమక్షంలో ఎన్నిక కాబడిన మా క్లబ్ కన్వీనర్ చేస్తున్నాను. ఇప్పుడు మీరందరూ గారిని ఈ మార్నింగ్ కాఫీ క్లబ్ ఏలూరుకి కో కన్వీనర్ గా ఎంపిక అయ్యాను. క్లబ్ యొక్క కార్యక్రమాలలో ఈ క్లబ్ యొక్క ప్రధాన కార్యనిర్వహణాధికారిగా క్లబ్ యొక్క అన్ని సమావేశాలు చక్కగా సమర్థవంతంగా ఇంకనూ మహోన్నత శిఖరాలు అధిరోహించాలని చదవగానంతో సక్రమ విషయం ఏంటంటే, మీ కన్వీనర్ గారు మా కన్వీనర్ గారికి బావగారు, మీ కో కన్వీనర్ గారు నాకు తోడేలు గారు. మా దాంట్లో 50 మంది కూడా ఒకేలాగా పనిచేస్తారు, ఒకేలాగా ఆలోచిస్తాం కాబట్టి మేము సక్సెస్ అయ్యాం. ఈరోజు భీమవరంలో మేము ఎక్కడ మీటింగ్ పెట్టుకున్నా మిగతా వాళ్ళంతా అడిగేది మాకు సభ్యత్వం ఇప్పిస్తారు. ఒకే మాట, ఫస్ట్ మైక్ పట్టుకోగానే మీరు గేట్లు ఎప్పుడు తెరుస్తారు, మాకు సభ్యత్వం ఇప్పిస్తారు. కానీ మేమేమో తాళం వేస్తూ ఉంటే తాళం పోయిందని చెప్తుంటాం అందరికీ. ఎందుకంటే ఇందాకే చెప్పాను, ఎక్కువ మంది అయిపోతే మనం ఒక తాటి మీద నడవలేము. చక్కగా ఈరోజు మా రాంబాబు గారి నాయకత్వంలో ఏ కార్యక్రమం చేసినా చాలా చక్కగా ఆనందంగా ముందుకు తీసుకెళ్తూ జరుగుతున్నాయి. మరి అందులో కొన్ని మంచుతోనకైన కార్యక్రమాలు మీకు ఈరోజు విమర్శలు అవ్వద్దు. మన మెంబర్ ఇక్కడ లేదు కదా, అతను గురించి మనం మాట్లాడుకుంటాం, తప్పు. ఏదైనా ఉంటే సమస్య ఏదైనా ఉంటే ఎదురు బదులు పక్కన మాట్లాడుకోండి. ఆ డాష్ మీద కానీ మాట్లాడడానికి వీల్లేదు. ఆదిలో 2021లో చెప్పిన మాట. 2, హెల్త్ గురించి మాట్లాడు. రిలేషన్షిప్ పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది ఆ వ్యక్తి మీద. వెల్త్ గురించి మాట్లాడుతూ వెల్త్ గురించి మాట్లాడితే మనిషికి మధ్యలో ఇగోలు పెరుగుతాయి. మెయిన్ కాన్సెప్ట్ వెల్త్ గురించి మాట్లాడుతూ హెల్త్ గురించి మాట్లాడు అనే కాన్సెప్ట్ మీద ఉంటే మనం ముందుకు వెళ్ళడానికి చాలా బాగుంటుంది. 20 మందితో స్టార్ట్ చేసి 50 మందితో యజ్ఞం చేసాం. ఈ రోజున భీమవరంలో మేము ఓపెన్ చేస్తున్నాము అంటే కనుక ఎన్ని వందల మంది చేస్తారో మాకే తెలియదు. అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది మార్నింగ్ కాఫీ క్లబ్ భీమవరం. సగర్వంగా ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాం. అది ఏం చేత నేను కాన్సెప్ట్ వెల్త్ గురించి మాట్లాడబోతున్నాను. మంచి సుఖమైన రోజు
ఎందుకంటే ఎక్కడో 40-50 కిలోమీటర్ల దగ్గర నుంచి మన కాఫీ క్లబ్ ఓపెనింగ్ అంటే అంతమంది సుమారుగా 30-40 మంది ఇక్కడ దాకా రావడం అనేది నిజంగా మనందరికి కూడా ఇన్స్పిరేషన్. ఇది ప్రతి ఒక్కరూ కూడా అలాగే వాళ్ళ కార్యక్రమాలు 1.5 hour పైన మేము ఇలా చేస్తున్నాం అని చెప్పారు. మా కృష్ణ గారు కూడా మంచి కార్యక్రమాలు చేయాలనేటువంటి ఒక మంచి ఆశయం ఉన్న వ్యక్తి. అలాగే కార్యక్రమాలు చేయడంలో విష్ణు కూడా వెనక బ్యాక్గ్రౌండ్ నుండి బాగా నడిపించగలుగుతాడు. ఇద్దరు మంచి వ్యక్తులు సెలెక్ట్ చేశారు ఇక్కడ. అలాగే మీరు చేసే కార్యక్రమాలకి భిన్నంగా ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందేలాగా మన ఇద్దరు కూడా కార్యక్రమాలు చేస్తారని చెప్పి మనందరం కూడా విశ్వసిద్దాం. మన ఏలూరు కాఫీ క్లబ్ ఉన్నటువంటి 35 నెంబర్లో 2 నెంబర్లు పోతే 33 నెంబర్లు కూడా వాళ్ళిద్దరికి సహకరిస్తామని చెప్పి ఈ వేదిక మీద అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఈ కాఫీ క్లబ్ కాఫీ పొద్దున్నే మార్నింగ్ తాగిన వాళ్ళు ఉండరు. అంటే ఉన్న కాన్సెప్ట్ వేరు. మార్నింగ్ వాకింగ్ మెయిన్. మనం వయసు కొంచెం మీరిన తర్వాత చక్కగా నలుగురు కలిసి మాట్లాడుకొని మేము కూడా హ్యాపీ ఫ్రెండ్స్ అని పెట్టుకున్నాం ఒక 16 మందితో. నిజంగా పెట్టుకున్న తర్వాత రిలేషన్ కూడా ఉండదు అంత ఇదిగా దగ్గరయ్యాం 16 మంది ఫ్యామిలీస్తో సహా. అట్లాగే ఈ కాఫీ క్లబ్ కూడా 30 మందితో బ్రహ్మాండంగా ఉన్న మా సభ్యులందరూ కూడా వివిధ రంగాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవరు తక్కువైన వాళ్ళు కాదు. అందరూ ఎవరి స్థాయిలో వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇంత టైం ఇచ్చి ఇక్కడ ఉంటారని నేను అనుకోలే. ఒక్కొక్కరు వెళ్ళిపోతారేమో అనుకున్నాను. కానీ అందరూ చక్కగా ఉన్నారు. మనం సక్సెస్ అయ్యాము అని అంటానికి ఇది ఒకటే ఉదాహరణ. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఓపెనింగ్ సెరమనీ ఇలా జరుగుతుందని ఊహించిన దానికన్నా ఎక్కువగా జరిగింది. దానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం యాక్చువల్గా నాకు మైక్ పుచ్చుకుంటే షేకు, కానీ ఇప్పుడు ఏదో చెప్పారు కదా అందరికీ భీమవరంలో కూడా ప్రతి వాళ్ళతో మాట్లాడాలి అనేది. ఇప్పుడు ఈ మనం కూడా ఇప్పుడే పుట్టాం కాబట్టి నెమ్మదిగా అన్నీ తెలుసుకున్నాము. మాకు ఏ సహాయం కావాలన్నా సలహా కావాలన్నా మీ మార్నింగ్ కాఫీలో భీమవరం వారు సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాను. తర్వాత మన సభ్యులు ఇప్పుడు కొంతమంది ఊర్లు ఎంతో రాలేదు. మన సభ్యులందరూ కూడా ఎక్కువ మనం ఇప్పుడు మన రోజు భీమవరంలో రోజు పెట్టనన్నారు. అలా కాకుండా మనం వారానికి రోజు అని అన్నారు. కంపల్సరీ వారానికి ఒక్కరోజు ఆదివారం నాడు మనం కూర్చొని మాట్లాడుకున్నాం. 7 to 8 అని అనుకున్నాము. 7 to 8 అయితే 7 to 8 వచ్చే ముందు స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేసి 2 రోజులు పెట్టాలా 3 రోజులు పెట్టాలా లేకపోతే ఇక్కడ ఆఫ్ చేయాలా, ఇలాగే వారానికి మన పరిస్థితులు పట్టాలి. ఇప్పుడు ఏం లేదు, మీ పనులు పాటు చేసుకుంటూ కాదు, ఆనందాన్ని పంచుకోవడానికి రావాలని వారు ఎలా అయితే అక్కడ ఆనందంగా అవుతున్నారు. ఎప్పుడైనా సరే మనం 4 ఫ్రెండ్స్ కలిసినప్పుడు అప్పుడు బాల్యంలోకి వెళ్ళిపోతాం, ఏదో మాట్లాడతాం. అదే కనుక 4 వ్యాపారస్తులు కూర్చుంటే అలాగా మాట్లాడుకోవాలి. ఇక్కడ వ్యాపారస్తులుగా కాకుండా చెప్పినట్టు పెద్ద చిన్న ధనికులు లేని వాళ్ళు అనేది కాదు, ఎక్కువ తక్కువ లేకుండా మనం కూడా అదే ఐక్యతతో ఉందాము. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా మన క్లబ్లో షేర్ చేసుకుందాం. మనం కూడా స్టార్ట్ చేద్దామని చెప్పారు. 2 రోజుల్లోనే మాకు 25 మెంబర్స్ వచ్చారు సార్. మేము అడిగితే చాలా మంది వస్తారు, కానీ కాంట్రవర్సీ లేని వ్యక్తులు కావాలి. భవిష్యత్తులో ఇది చాలా ముందుకెళ్ళాలని ఇందాక నుంచి చెప్తున్నారు. నిజంగా ముందుకెళ్ళాలంటే ఇంటి పెద్ద మంచోళ్ళు అయి ఉండాలండి. మా కృష్ణ గారికి ఆ ప్రేమతత్వం ఉన్నది. చిన్న తారతమ్య భేదాలు అంటూ ఏముండదు, పెద్ద చిన్న అంటూ ఏమీ లేదు. ఆయన ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో అందరికీ ఆరోగ్యాన్ని పంచాలని మా యొక్క జూనియర్ కాలేజీలో కానీ స్టేడియంలో కానీ 8 అనే నెంబర్ని గ్రౌండ్లో చెక్కించారండి. వాకింగ్ అయిపోయినాక దాన్ని క్లాక్వేజ్ యాంటీ క్లాక్వేజ్ అని దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. దాని యొక్క విధి విధానాలను కూడా ఒక ఫ్లెక్సీ వేసి పెట్టారు సార్ అక్కడ. సో అక్కడ ఆయన యొక్క విధానం ఏంటో మనకు అర్థమైపోయిందండి. తర్వాత ప్రేమ ఉండాలి సార్. ఒక క్లబ్ గానికి కుటుంబం ఎదురుకు వెళ్ళాలంటే ఆ ప్రేమ ఏంటంటే మేము మధ్య లక్కీ నచ్చున్నారు గోపి గారు మేము 4 కలిసి ఏదో ఒక సందర్భంలో ఆయన ఇంటికి వెళ్ళా ఉంటాయి. ఆయనే దగ్గరుండి ఆయన తోటలో పండిన ఆర్గానిక్ ఫ్రూట్స్ అన్ని కూడా దగ్గరుండి మాకు పెట్టి
అంటే ఆ ప్రేమ సార్, ఏదో వచ్చారు కనబడ్డారు వెళ్ళిపోయారు పంపించేస్తే పర్లేదు, ఆయనకి ఏమంత పర్లేదు, కానీ వచ్చారని చెప్పి ఎంతో ప్రేమగా మనం చూసి మాకు ఇంటికి వచ్చిన ఒక గిఫ్ట్ ఇచ్చి పంపించారు. ఇది గొప్ప ఎందుకంటే